సో ఫైనల్లీ చూసారు కదా కోడిగుడ్డు ఉల్లికారం ఎంత టేస్టీగా ఉంటుందంటే ఇలా చేసుకొని చూడండి ఒకసారి, మీకు కూడా బాగా నచ్చుతుంది. సో ఇలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉల్లికారం కోడిగుడ్డు ఎలా చేయాలో మీకైతే పూర్తి వీడియోలో చూపిస్తాను. సో ఈ పూర్తి వీడియో చూసి మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు తెలంగాణ స్పెషల్ కోడిగుడ్డు ఉల్లికారం ఎలా చేయాలో మీకు చూపిస్తాను. సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూడండి. ఫస్ట్ నేనైతే ఇట్లా వెడల్పాటి గిన్నెనైతే తీసుకున్నాను అండ్ ఒక 5 eggs అయితే తీసుకున్నాను. ఫస్ట్ మనము గిన్నె ఆన్ చేసిన తర్వాత ఒక 2 tablespoons ఆఫ్ ఆయిల్ వేసేద్దాం. కొంచెం ఆయిల్ వేడిన తర్వాత నేనైతే ఆవాలు, జీలకర్ర అండ్ వేరుశనగపప్పు అయితే వేసుకుంటాను. ఇక్కడ నూనె అయితే వేడెక్కింది కదా, ఇప్పుడైతే నేను ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు అన్నీ వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏదైతే ఉల్లాకు తీసుకున్నాం కదా, ఇదైతే మా ఫామ్లో వచ్చిందండి. సో ఫామ్లో మేము పండించుకున్న ఉల్లాకు, సో దాన్ని కంప్లీట్గా వేసేసుకోవాలి. నేనైతే ఉల్లాకు ఎక్కువ తింటాను కాబట్టి మ్యాక్సిమం ఉల్లాకు చాలా వేసుకొని చేసుకుంటాను కర్రీస్లో. ఇలా కంప్లీట్గా ఉల్లాకునైతే దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా ఉల్లాకు వేసుకున్న తర్వాత, ఉల్లాకు వేసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఈ ఉల్లాకు వచ్చేసి ఆయిల్లో మంచిగా మగ్గాలి, అప్పుడే పచ్చివాసన పోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఉల్లాకు ఎంత మంచిగా మగ్గితే అంత టేస్ట్ బాగుంటుంది. సో ఈలోపు మనం ఏం చేద్దామంటే తెలంగాణ స్టైల్లో వెల్లుల్లి కారం చేసుకుందాం అనుకున్నాం కదా, సో దానికి రెసిపీ రెడీ చేసుకున్నాం. సో నేనైతే ఇక్కడ ఎల్లిపాయలు తీసుకున్నాను. దీంట్లోకి వచ్చేసి ఒక 3 to 4 tablespoons ఆఫ్ కారం అయితే పడుతుంది. మన ఎక్కువ స్పైసీ తిన్న వాళ్ళైతే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే 3 tablespoons ఆఫ్ కారం అయితే యాడ్ చేస్తున్నాను. సో చూసారు కదా 3 tablespoons ఆఫ్ కారం. అండ్ దీన్ని కంప్లీట్గా మెత్తగా దంచుకోవాలి. అండ్ దీంట్లోకే మనం కావాలనుకుంటే చిటికెడు ఉప్పు కూడా వేసుకోవచ్చు. అండ్ మీ దగ్గర జీలకర్ర ఉంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడైతే కంప్లీట్గా ఉల్లాకైతే మంచిగా గోలింది. ఇప్పుడు దీంట్లోకి ఫస్ట్ మనము ఒక 1/2 tablespoon ఆఫ్ పసుపు యాడ్ చేసుకుందాం. ఈ పసుపుని మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే ఇట్లా వెల్లుల్లి ఏదైతే చూపించాను కదా మీకు, అదైతే ఇట్లా మంచి ఫైన్ పేస్ట్గా చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు దీన్ని మనము దీంట్లోకి యాడ్ చేసుకుందాం. చూసారు కదా, కంప్లీట్గా వెల్లుల్లి అయితే దీంట్లోకి యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని మంచిగా దీంట్లోకి కలుపుకోవాలి, మంచి కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత కంప్లీట్గా కలుపుకున్నాను వెల్లుల్లిని. ఇప్పుడు మనం దీంట్లోకి కాస్తంత ధనియాల పొడి యాడ్ చేసుకుందాం. ధనియాల పొడి కూడా మంచిగా కలిసిన తర్వాత ఇప్పుడు మీరు కావాలనుకుంటే ఎగ్స్ని బాయిల్ చేసి వేసుకోవచ్చు, లేదంటే దీంట్లోనే డైరెక్ట్ కొట్టి వేసినా బాగుంటుంది. ఇప్పుడు నేనైతే దీంట్లోకి డైరెక్ట్ ఎగ్స్ని కొట్టి వేస్తాను. నేనైతే ఇలా ఉల్లిగడ్డలు ఇలా ఎగ్స్ అన్నీ దాంట్లోకి యాడ్ చేసుకున్నాను. సో మీరు కావాలనుకుంటే ఉడకపెట్టుకొని చేసుకోవచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్ కొట్టి వేసినా కానీ బాగానే ఉంటుంది. సో ఇదంతా బాయిల్ అయిన తర్వాత లాస్ట్కి మనం కొంచెం గరం మసాలా వేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. సో ఫైనల్లీ చూసారు కదా కోడిగుడ్డు ఉల్లికారం ఎంత టేస్టీగా ఉంటుందంటే ఇలా చేసుకొని చూడండి ఒకసారి, మీకు కూడా బాగా నచ్చుతుంది. సో ఇలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉల్లికారం కోడిగుడ్డు ఎలా చేయాలో మీకైతే పూర్తి వీడియోలో చూపిస్తాను. సో ఈ పూర్తి వీడియో చూసి మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్.